సూపర్ గ్యాంగ్కి ఒక 2 లక్షల వరకు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ నాగేష్ అని చెప్పానే లోన్లు ఇప్పించా, ఆ నాగేషే సూపర్ గ్యాంగ్ని కూడా అరేంజ్ చేయడంలో హెల్ప్ చేశాడు తిరుమలరావుకి. సో వాళ్ళు ఇతన్ని చంపేసి భార్యను కూడా చంపేసి వీళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోవాలనేది ప్లాన్. సో కాకపోతే ఏమైందంటే వీళ్ళు ఫస్ట్లో ట్రై చేశారు, 4 సార్లు ఫెయిల్ అయింది. దాని తర్వాత ఈ అబ్బాయితో మంచిగా ఒక అబ్బాయి స్నేహం చేసి, ఇట్లా మాది ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది సార్, అక్కడ సర్వే చేయాలి అది ఇది అని చెప్పి అతన్ని కారులోనే ఇంటి దగ్గరే కారులో ఎక్కించుకున్నారు. ఎక్కించుకుని ముందు రోజు వాళ్ళు కొద్దిగా గ్లాసులకి బ్లాక్ ఫిల్మ్ కూడా వేయించారు బయట కనపడకుండా. సో ఇతన్ని కారులో తీసుకెళ్ళి ప్లేసెస్ వీళ్ళు అనుకున్న మొదటి ప్లేసెస్ సూట్ కాలేదు, మళ్ళీ లాంగ్ కర్నూలు వైపు వెళ్ళారు. పాణ్యం, నంద్యాల జిల్లాలో పాణ్యం దగ్గర వాళ్ళకి కొంత జనం లేని ప్రదేశం కనబడింది. అక్కడ కారు ఆపి ఇతను ముందు కూర్చున్నాడు తేజస్వరు, ఇతనేమో అతను వెనక కూర్చున్నాడు. ఇతను రమణ అనుకుంటా అతను పేరు. అతను గొంతు కోసేసాడు, డ్రైవర్ కూడా హెల్ప్ చేశాడు. సో చంపేసిన తర్వాత అక్కడ ఒక తెలుగు కాలువ ఉంటుంది, గాలేరు నగరి కాలువ, ఆ కాలువ దగ్గర ఇతన్ని పడేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళ బ్రదర్, తేజస్వర్ బ్రదర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే బాడీకి కనిపించలేదు. చివరికి ఒక బాడీ అయితే దొరికింది. ఆ బాడీ ఎవరిదని గుర్తుపట్టలేకపోతే ఈ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడే వీళ్ళ బ్రదరు ఇతని ఫోటోలు అవన్నీ చూపించాడు. ఇతని పచ్చబొట్టు ఉంది, అమ్మ అనే పచ్చబొట్టు తేజస్వర్ పెట్టుకున్నాడు. అక్కడ పోలీసులు కూడా పాణ్యం పోలీసులకి ఇది వెళ్ళినప్పుడు ఫోటో వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుపట్టారు, ఇక్కడ ఉంది సేమ్ అదే అని చెప్తే ఈ బ్రదర్ని తీసుకెళ్ళాడు, బాడీ ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత బ్రదర్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. సరే ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈ ఫోన్ నెంబర్ ఎక్కడికి వెళ్ళింది, ఎంతవరకు ఉంది, ఇవన్నీ ట్రాక్ చేశారు, లొకేషన్ ట్రాక్. సో ఫోన్ టవర్స్ ద్వారా. సో ఇది కరెక్ట్గానే అక్కడి వరకు వెళ్ళిందని. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కారు దొరికింది, కారు పట్టుకున్నారు. అప్పటికి కూడా వీళ్ళ భార్య చంపించి ఉంటుందని వీళ్ళు ఊహించలేదు. ఎప్పుడైతే ఈ ఫోను తీసుకోవడం, కాల్స్ ఇవన్నీ, దాని తర్వాత రెగ్యులర్గా పోలీసులు ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకుంటారు. అలాగే ఈ అమ్మాయి తీసుకుంటే ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా తిరుమలరావుతో 2000 కాల్స్ మాట్లాడింది. సో అవన్నీ కలెక్ట్ చేశారు. దాంతో తిరుమలరావుని పట్టుకొచ్చారు, ఈ అమ్మాయి మదర్ని పట్టుకొచ్చారు. సో వాళ్ళని విచారిస్తే మొత్తం బయటపడింది విషయం. సో తిరుమలరావు మీద ఆల్రెడీ బ్యాంకులో కూడా నెగిటివ్గా ఉంది, అతను అవకతవకలు ఇంతకుముందు కూడా పాల్పడ్డాడని, అమ్మాయిలు పిచ్చుంది అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు తిరుమలరావుని A1 గాను, వీళ్ళ మదర్ని ఈ అమ్మాయిని A2 గాను, వీళ్ళ మదర్ని A8గా పెట్టారు, సుజాత అని. ఎందుకంటే ఆమె కూడా హెల్ప్ చేసింది. అట్లాగే తిరుమలరావు వాళ్ళ ఫాదర్, ఆయన రిటైర్డ్ ASI, ఆయన కొంత పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయన కూడా హెల్ప్ చేశాడు. మనకు కొన్ని క్రైమ్స్లో ఇట్లాంటి కేసులు ఇంతకుముందు కూడా పేరెంట్స్ కూడా హెల్ప్ చేయడం కనబడుతుంది. ఇక్కడ కూడా అంజలి అనే తల్లిని చంపేసిన శివ వాళ్ళ అమ్మ నాన్న కూడా శివాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికి కూడా మీడియాలో. వాళ్ళకి తెలియట్లేదు అది కూడా క్రైమ్ రా బాబు అని, వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా. సో అలాగా వీళ్ళు ఫాదర్ కూడా హెల్ప్ చేస్తాడని చెప్తున్నారు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే మేఘాలయాలలాగా చంపేసి మనం ఇక్కడే ఉంటే దొరికిపోతాం కాబట్టి, ఇటు చంపేస్తే మిస్సింగ్ కేసు అయిపోతుంది, డెడ్ బాడీ దొరకదు కాబట్టి మనం లదాఖ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకున్నారు, తిరుపతికి. బట్ అది ఫెయిల్ అయింది. దాంతో ఇతను తిరుమలరావు ఒంటరిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, అప్పటికి వెళ్ళిపోదామని ఈ అమ్మాయిని వదిలేసి. బట్ అక్కడ దొరికిపోయాడు. అది బేసిక్గా అంటే ఒక క్రైమ్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్లయితే దృశ్యము చాలామందికి ఉపయోగపడిందో, దృశ్యం సినిమా అంటే డెడ్ బాడీ, వీళ్ళు కూడా ఫస్ట్ ఒక కాంక్రీట్ బిల్డింగ్ జరుగుతుంటే అక్కడ చేద్దాం అనుకున్నారు. అక్కడ మళ్ళీ వాళ్ళకి కుదరలేదు, దృశ్యంలో లాగానే. అంటే కన్స్ట్రక్షన్ అప్పుడే పూర్తి చేస్తే కన్స్ట్రక్షన్ లేచిపోతుందని. నిజానికి బ్లేడ్ బాబ్జీ అనే సినిమాలో కూడా ఇట్లాంటి సీనే ఉంటుంది. సో ఇది అమెరికా నుంచి వచ్చిన సినిమా, హాలీవుడ్ సినిమా అది. అలాగా వీళ్ళు కూడా ప్లాన్ వేశారు, కానీ ఖతర్నాక్గానే ప్లాన్ వేశారు. కానీ మామూలుగా ఎంత తెలివైనా ఇవాళ పోలీసులకి, ఇవాళ ఉన్న టెక్నాలజీకి దొరికిపోవడం అయితే 100% గ్యారంటీ. ఎవరైనా కూడా దొరకకుండా ఉండడం అంటే ఏ వివేకానంద రెడ్డి లాంటి కేసులో దొరకరు అనమాట. ఎందుకంటే అందరికీ తెలిసి ఎందుకు దొరకరో కూడా. కానీ మామూలు ఎనీ క్రైమ్లో పోలీసులకి దొరికిపోవడం అనేది గ్యారంటీ.